అందరికీ నమస్కారం అండి. నవంబర్ నెలలో రాశి ఫలాలతో మనం కలిసాము. ఈ మాసం నవంబర్‌లో కుంభరాశి వారు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయములందు సంతృప్తి ఏర్పడుతుంది. ఈ 4 వారాలు కూడా మంచి ముఖ్యమైన పనులే చేస్తారు, పనికొచ్చేవే. అలాగే ఆరోగ్యమందు మంచి మార్పులు ఉంటాయి. ఆర్థిక కార్యక్రమాలు ఇబ్బంది లేకుండా గడిచిపోతాయి. అవసరానికి తగినట్లుగా అన్నీ సర్దుబాటవుతాయి. ఇక ఒక్కో వారం చూసుకుంటే నవంబర్‌లో కుంభరాశి వారి నవంబర్ మొదటి వారంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో, సంబంధాలు, డబ్బు ఈ మూడింటి విషయంలోనూ మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం నిర్లక్ష్యం వహించినా ఈ మూడింటిలోనూ సమస్య వచ్చే అవకాశం ఉంది. మీ దినచర్య సరిగ్గా పాటించడం చాలా ముఖ్యం. సరైన సమయానికి నిద్రపోవటము, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటము, వ్యాయామం చేయటం వంటివి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం చాలా అవసరం. శక్తిని మరియు డబ్బును కూడా సరిగ్గా ఖర్చు చేయటం కూడా చాలా ముఖ్యం. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. అందరితోనూ మంచిగా ప్రవర్తించడం వల్ల మీ హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతాయి. వార ప్రారంభంలో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవటం వల్ల కొంత నిరాశ అయితే కలుగుతుంది. నిరాశ చెందకుండా మీ పనిని కొనసాగించటం మీకు ముఖ్యం. ఒక ముఖ్యమైన వ్యక్తి కొంచెం మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం సూచించబడుతోంది. దాని నుండి బయటపడి మానసికంగా స్థిరపడి మీ ప్రేమను వ్యక్తపరచాలని అనుకున్నట్లయితే సరైన సమయం కోసం ఎదురు చూడటం మంచిది. లేకపోతే బంధం పాడైపోయేటువంటి అవకాశం అయితే సూచన మాత్రంగా చెప్పవచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంది. రోడ్డు మీద నిబంధనలు పాటించటము, నిదానంగా నడుపుతూ జాగ్రత్తలు వహించటం చాలా ముఖ్యం. మీకు నష్టం చేయటానికి మీ శత్రువులు కొన్ని మాటల ద్వారా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. వారి మాటలు నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు పోటీదారుండి తీవ్రమైన పోటీని వేరే మార్గంలో వారి విద్రోహాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి కొంచెం దానికి సిద్ధపడి ఉండండి. మీ ఆహారపు అలవాట్లు మార్చుకొని ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా ఉండండి. లేకపోతే మీకు వైద్య సహాయం పొందాల్సిన అవసరం కూడా సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది. నవంబర్ మాసం వారంలో ఈ 2వ వారంలో కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం తొందరపాటు నిర్ణయాలు, చర్యలు పాల్పడవచ్చు. ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వార ప్రారంభంలో భూమి లేదా ఇంటి సంబంధిత వివాదాల్లో మీకు సమస్యలు తెస్తాయి. ఉదాహరణకు మీ భూమి విషయంలో ఏదైనా కోర్టు కేసులు రావచ్చు. మీ ఇంటి నిర్మాణంలో ఏదైనా సమస్యలు రావచ్చు. ఇలాంటి వివాదాలు పరిష్కరించుకోవడానికి మీరు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. వార ఆరంభంలో వాతావరణ మార్పు వల్ల జలుబు, దగ్గు, జ్వరం లాంటివి అనారోగ్య సమస్యలు చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే ఆహారపు అలవాట్లు మార్పుతుంటే వీటి నుంచి బయటపడవచ్చు. మీ భాగస్వామి వ్యాపారం చేస్తుంటే మీ భాగస్వామిని గుడ్డిగా మాత్రం నమ్మకండి. లేకపోతే మీరు పెద్ద నష్టమే పొందేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో ప్రతి నిర్ణయం తీసుకునే ముందు మీ భాగస్వామితో బాగా చర్చించి వారిచ్చే సలహాలను కూడా బాగా పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. వారం మధ్యలో కూడా కుటుంబ సభ్యులతో మీ గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుండి మీకు సహాయము, ప్రోత్సాహము లభించనటువంటి వల్ల కొంత మీకు నిరాశ, బాధ కలిగేటువంటి సూచన కూడా చెప్పవచ్చు. మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిని మరింత సామర్థ్యాన్ని పెంచుకోవడానికి లేదా ప్రస్తుత వ్యాపారం నుంచి నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారాంతంలో ఈ విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపారస్తులు నష్టపోతారు. కనుక ఈ 2 నివారణ కావాలి అంటే మానసికంగా ధైర్యంగా ఉండాలి. మీరు కష్ట సమయంలో మీ ప్రియుడు, ప్రియురాలు మీకు మద్దతుగా నిలుస్తారు. మీ సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేస్తారు.
మీ జీవిత భాగస్వామి మూర్తి సహకారంతో మాత్రమే ఈ సమస్య నుండి బయటపడతారు కాబట్టి జీవిత భాగస్వామిని, మీ స్నేహితులని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే ఈ నవంబర్ 3వ వారంలో కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. గత వారంలో గనక పోలిస్తే ఈ వారం మీకు చాలా శుభప్రదము, విజయవంతంగా ఉంటుంది. వార ప్రారంభంలోనే ఉద్యోగము లేదా వ్యాపారానికి సంబంధించి ఏదైనా పెద్ద కోరిక నెరవేరుతుంది. ఊహించిన విధంగానే ధనలాభం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు మార్కెట్లో ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి చేతికి వస్తుంది. తల్లిదండ్రులు మరియు స్నేహితుల సహకారంతో మీ కెరియర్లో వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారు. వ్యాపార మిత్రం చేసే ప్రయాణాలు సంతోషాన్ని ఇస్తాయి, విజయాన్ని తెచ్చిపెడతాయి. ఉద్యోగులకు వారి ఉన్నతాధికారి నుండి సహాయం లభిస్తుంది. వారంలో ఏదైనా ప్రముఖ వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి సహాయంతో పెద్ద ప్రాజెక్టునే మీరు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం, ఒక పెద్ద విజయము మీకు వస్తుంది. దాన్ని గర్వంగా తీసుకోకుండా ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఉపయోగించి అందరితో కలిసిమెలిసి ఉండండి. విదేశీ వ్యాపారం చేసేవారికి లేదా విదేశాల్లో కెరీర్ నిర్మించుకోవాలనే మార్గంలో ఉన్న అడ్డంకులు కొంతవరకు తొలగి మార్గం కనిపించే అవకాశం ఉంది. వారం మధ్యలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే అవకాశం లభిస్తాయి. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నుండి సుఖ సంతోషాలు రెండూ కలుగుతాయి. శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కలలు నిజం చేసుకోవడానికి ధైర్యంగా ముందుకు వేయండి. కొత్త అవకాశాల కోసం చూస్తూ ఉండండి. మీ ప్రతిభను, సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి వెనుకాడవద్దు. చక్కగా ప్రదర్శించి అందరి మెప్పు పొందటం మీకు అవసరం. ఇక కుంభరాశి వారికి నవంబర్ 4వ వారంలో వచ్చేసరికంటే అద్భుతంగా ఉండబోతోంది. ఈ వారం కూడా మీకు మీ చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సొంతమవుతుంది. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పాత పనులు కూడా మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. స్నేహితులు లేదా ప్రత్యేక వ్యక్తి సహాయంతో అవన్నీ పని పూర్తి అవుతాయి. మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ వారం కుటుంబ సభ్యుల నుండి మీకు సంతోషం లభిస్తుంది. అంతేకాకుండా అన్ని పనులు సకాలంలో మీరు అనుకున్న విధంగానే పూర్తవుతాయి. మీ మనస్సు ఆనందంగాను, మధ్యలో మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోరిక కూడా ఈ వారం నెరవేరుతుంది. అలాగే ఐశ్వర్యానికి సంబంధించిన వస్తువులు, బహుమతులు కూడా పొందుతారు. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. సింగిల్ వ్యక్తుల జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించవచ్చు. స్నేహం ప్రేమగా మారే అవకాశం ఉన్నది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. రాజకీయ, సామాజిక రంగాల్లో పనిచేసే వారికి సొంతంగా అనుకూలంగా ఉంటుంది. పదవి, గౌరవం కూడా తగ్గుతాయి. మంచి పనులు, సన్మానం లాంటివి పొందటము, 10 మందిలో అప్రిషియేషన్ పొందటం కూడా జరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రణాళిక ఉన్నవారికి దిశగా అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పట్టించుకోకపోతే ఆరోగ్యం బాగుంటుంది. మీ శత్రువులకు కుయుక్తులు ఏమీ ఫలించవు. మీరు మీ రంగంలో మరింత బలంగా నిలబడి వాళ్ళ అసూయ చెందేలా ఉంటారు. మొత్తం మీద ఈ వారం కుంభరాశి వారికి అన్ని విధాలా శుభప్రదంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో విజయం సాధించడానికి, శత్రు సంహారం చేయడానికి మీకు సంకష్టమోచన వ్రతం కనుక ఎక్కడైనా జరుగుతూ ఉంటే గణపతి దేవాలయంలో అక్కడికి వెళ్ళి ఆ అభిషేకంలో కానీ, హోమంలో పాల్గొంటే మీకు దిగ్విజయంగా జరుగుతుంది ఈ మాసం. కనుక ఈ చిన్న పరిహారం తప్పితే ఇంకా ఏ రకమైన పరిహారాలు మీకు అవసరం లేదు. అందరికీ సంతోషం. ధన్యవాదాలు.